హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఓకేనండి, ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, కాకరకాయ మనకెంతో ఇష్టమైనది. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే కాకరకాయ కర్రీ అయితే చేసేసాను, కాయలు. ఇంకా పొద్దున్నైతే క్యారేజ్లోకి అయితే కనుక టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ కలిపి చేస్తాను. అది పిల్లలకి మటుకు సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా కాకరకాయ కాయలు అయితే చేశాను. ఇందులో చాలా వెరైటీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా శనగపొడి వేసుకొని చేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, ఉల్లిపాయ కారం వేసుకోవచ్చు. నేనైతే గనక కొబ్బరి పొడి వేసేసి, అలాగే శనగపొడి వేసి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం శనగపొడి, కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసేసి చేశాను ఫ్రెండ్స్. నేనైతే గనక ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వేడి అన్నంలో కర్రీ కలుపుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి కాకరకాయ కర్రీ అన్నది ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకొచ్చేసరికి పొద్దునైతే వేరుశనగకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బురదగా ఉంది బాగా. ఇప్పటికైతే 2 టైమ్స్ కడిగాను, కాస్త నానబెట్టాను ముందుగానే. 2 టైమ్స్ కడిగి ఇంకా ఇదైతే కనుక ఉడకబెట్టేస్తే సాయంత్రం పిల్లలు రాగానే స్నాక్స్ టైప్లోకి తినేస్తారు కదా ఫ్రెండ్స్. పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి కదా, అందుకని చెప్పి నేనైతే రోజుకి ఒక ఐటెం చొప్పున స్నాక్స్ టైప్లో పెడతాను ఫ్రెండ్స్. మీరేం పెడతారు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా పక్క నుంచి పిల్లల అరుపులు ఎవరా అనుకుంటున్నారా? అదేనండి మా సిసింద్రి, మా బాబేనండి. వాడి అరుపులే, వాడి మాటలే. ఇంకా వీడియో పెట్టాలన్నా కూడా నాకు కొంచెం వాడితోనే ఇబ్బంది వస్తుందని చెప్పి, అంటే వాడి మాటలు పడితే మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని వీడియో అయితే కొంచెం ఆచితూచి పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. నేను చెప్పేది ఏదైనా ఉంటే క్లారిటీ ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకని ఇదిగోండి, నేనైతే కనుక వేరుశనగకాయలు అయితే పొద్దున్న సేరు అంటే 100కి 4 డబ్బాలు ఇచ్చారండి. 3 డబ్బాలు అన్నారు 100కి. ఇంకా 4 అయితే ఇచ్చేసారు అడగంగానే. కానీ బాగానే ఉన్నాయి కాయలు అయితే. ఇది సెకండ్ టైము నానబెట్టి కడుగుతున్నాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత బురదగా ఉన్నాయో. చక్కగా ఒకటికి 4-5 సార్లు కడుక్కొని చక్కగా ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి వేరుశనగకాయలు అంటే ఉడకబెట్టి తింటామో ఇష్టమో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజు అయితే కనుక మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి, వీడియో అయితే ప్లీజ్ అండి చూడకపోతే ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వల్లే నేను ఇంకా ముందుకి వెళ్ళాలని నా కోరికండి. మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని ఎల్లవెల్లలా కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా పొద్దున్నైతే రాగి జావ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. రాగి జావ గట్టి పెట్టింది బాగా. రాగి జావ ఎంతమందికి రాగి జావ ఇష్టము, దీని సంగటి అని కూడా